ఏం వాతావరణం. పొద్దుగల్లా నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు ఇర్రగా మరగ కొట్టింది ఎండ. ముఖమంతా మాడిపోయింది దెబ్బకే. అన్న అన్న ఎండలు బాగా కొడుతున్నాయి, మనం ఎండ మీద ఒక వార్త ఎత్తామని చెప్పిన. మామూలు కూడా రాసిండ్రు. కానీ పగటిలు దాటినాక మంచిగా చల్లబడ్డది. ఇదేం చిత్రమో ఏమో పోన్రి, అర్థమే అయితలేదు. ఇక సందు దొరికిందిరా నాయన అనుకొని వాతావరణం ఆఫీసర్లు అయితే మళ్ళా పంచాంగం చెప్పుడు చురువు చేసిండ్రు. పొద్దుగాల పొడిగా ఉంటుంది, పొద్దుమికి చల్లబడుతుంది, రాత్రికి చీకటి అవుతుందని చెప్తుండ్రు. ఆనలు కూడా పడతాయట. చూడాలి మరి ఇట్లుంటుందో. మొదలైతే ఎండల పడుతుంది చూడండి. ఓర్ నాయనో, ఏమెండలు ఇవి. రోని కార్తె రాకముందే రోకళ్ళు వలిగేటట్టు కొడుతున్నాయి. 8 కొట్టక ముందే సూరన్న బగ్గున మండుతున్నాడు నెత్తి మీద. ఇక పగటి పూటనైతే ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టినోళ్ళకి తెలుస్తుంది గా మంట ఎట్లుంటదో. నెత్తి మీద నిప్పుల తట్ట పెట్టుకొని తిరుగుతున్నట్టే ఉన్నది. ఆఖరికి చెప్పులు కూడా కాలుతున్నాయంటే ఏ తీర్ల ఎండలు దంచుతున్నాయో చూడండిగా. ఎండలకు ఎటు వశపడక జనాలు తల్లడం మల్లడం అవుతుండ్రు. ఎండ దెబ్బ తలిగి ఆడిడ ముసలోళ్ళు జీవిడిసిన ముచ్చట్లు కూడా వినబడుతుంది. పట్నంలా రోడ్ల మీద నిలబడదామంటే యాడింత నీడలేదు. బస్ స్టాప్లున్నా మీద టాపు చక్కగుండది. నాలుకే దడుపుకుందామంటే నీళ్లు దొరకాయి. ఎండలు చేయబట్కే చెరుకు రసం పండ్ల రసాలకు మస్తు గిరాకీ పెరిగింది. కానీ గిప్పుడే గీ తీర్ల దంచితే ఇక ఎండలు ముదిరితే ఇంకెంత దారుణంగా ఉంటుందో. ఊర్ల పొంట పనిపాటు ఎట్లా చేస్తున్నారో గాని వాళ్ళకు మొక్కాలనుల్లా. గొర్రెలకాడి కొయ్యటోళ్ళు, ఉపాధి హామీ కూలి పని కొయ్యటోళ్లకు, ఎండల ఎక్కువగా తిరిగేటోళ్ళ కోసం ఓ 4 ముచ్చట్లు చెప్తున్నాం, మంచిగా నుండ్రి. ఎమ్మట ఓ నీళ్ళ బాటిల్ కొంటవన్రి. అర్ధగంట కోపారి 4 దడుపుండ్రి. నెత్తికి తువాలో రుమాలో చుట్టుకోండ్రి. ఇంటికి రాగానే ఇంత నిమ్మకాయ షర్బత్ దాగితే మంచిది.